సాక్షాత్తు తిరుమల కొండతోటే ఆటలు, శ్రీ వెంకటేశ్వరుడితోటే పరాచకాల. ఏమండి వైసీపీ నాయకులారా, ఒక వ్యక్తికి బురద రాయాలన్నా ఫస్ట్ మీ చేతికి బురద అంటుకుంటుంది. ఆ నిజం తెలుసుకోండి. తిరుపతి కొండ పైన ఖాళీ మద్యం సీసాల కింద నుంచి పట్టుకెళ్ళి పైన పారేయటమా? ఇవి చిల్లర చేస్తలా, చిలిపి చేస్తలా, అల్లరి చేస్తలా, మూర్ఖపు చేస్తలా, దుర్మార్గపు చేస్తలా? భక్తుల మనోభావాలపై దెబ్బతీయాలనుకుంటే భక్తులందరూ ఒక్కటైతే పుట్టగతులు ఉండవు ఎవరికైనా. మీకు ప్రతిపక్ష హోదా రాలేదు. ప్రతిపక్ష హోదా అయినా రాబోయే ఎలక్షన్లో దక్కించుకోవటానికి ప్రజల మనోభావాలు గెలవటానికి ప్రయత్నించాలి తప్ప ప్రజల మనోభావాలు దెబ్బతీయటానికి ప్రయత్నిస్తే ప్రజలు ఊరుకోరు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. జై తెలుగుదేశం.